ఇంట్రెస్టింగ్ వార్త వచ్చినాయి. బీజేపీకి అన్నామలై రాజీనామా. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్కు 5 పేజీల రాజీనామా లేఖ. బీజేపీకి ద్రవిడ వాదానికి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని ఆలోచన. ఐపీఎస్ను వదులుకొని బీజేపీలోకి తమిళనాట పార్టీ వికాసానికి కృషి. అన్నామలై కృషితో 3.6 నుంచి 11.2% పెరిగిన ఓటు బ్యాంకు. అన్నాడీఎంకేతో పొత్తుని విభేదించిన మాజీ ఐపీఎస్ తాజాగా బయటకు 6 నుంచి 8 నెలల కొత్త పార్టీ రంగంలోకి. షా ఆపే ప్రయత్నం. ఎందుకు పొత్తుని విభేదించిండ్రు? డిఎంకే అయినా అన్నాడీఎంకే అయినా హిందువులకు వ్యతిరేకంగా వెళ్ళింది. వాడు పెట్టుకోవడం బొట్టు పెట్టుకుంటాడు, చేతికి దారం కట్టుకుంటాడు, కానీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. బయట చూడడానికే వాడు హిందువుగా కనిపిస్తాడు, వాడి పని మొత్తం హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ద్రవిడ రాజకీయాలను బొందబెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దయచేసి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోకండి. ఒక చిన్న స్థాయి నుంచి ఐపీఎస్ అయి దేశ రాజకీయంలో ఎక్కడ కూడా ఆయన పోటీ చేయకున్నా ఆయనకున్న ఆ కాన్ఫిడెన్స్కి, ఆయనకున్న సబ్జెక్ట్కి బీజేపీకి అనువనుగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లలో ప్రతి నియోజకవర్గం తిరిగిండ. షేర్లింగంపల్లికి వచ్చిండు రవికుమార్ యాదవ్ సపోర్ట్గా. అనేక నియోజకవర్గాలు తిరిగిండు ఆయన దేశవ్యాప్తంగా. మరి అటువంటి దేశవ్యాప్తంగా ఉన్న నాయకుడిని కూడా మీరు కాపాడుకోకపోతే ఏం బీకుతున్నట్టుగా? ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఈ బీజేపీతో కలిసే ప్రసక్తి లేదు. సొంత పార్టీ పెట్టుకొని మనమే తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలకు అధికారంలోకి రానా అన్న కాన్ఫిడెంట్ కొద్దీ ముందుకెళ్తుండు. కనీసమైన పోటీ చేస్తామంటే కూడా భారతీయ జనతా పార్టీ టికెట్ నిరాకరించింది మొన్న. ఉన్నట్టుండి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆయన అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకున్నప్పుడు 3.6% ఓట్లుంటే అధ్యక్షుడు దిగిపోయేసరికి 11.2% ఓట్లకు షేర్కి తీసుకెళ్ళాడు. ఇవన్నీ బేరీజు లేకుండా మన్ను లేకుండా, అంటే ఇప్పుడు అమిత్ షా ఇక్కడ మోదీ అనుకున్నది వేరు. వాస్తవంగా ఏంటంటే ద్రవిడ రాజకీయాలను బొందబెట్టాలంటే మనం సైలెంట్గా ఉండాలి. విజయ్ సీఎం అయినా పర్వాలేదు, కానీ ద్రవిడ రాజకీయాలను భూస్థాపితం చేస్తూ తద్వారా మనం ఎదగడానికి స్కోప్ ఉంది అని వాళ్ళ పక్కా ప్లాన్తో పోతున్నారు. అది మనోడికైతే నచ్చలేదు. సొంత పార్టీ దిశగా వెళ్తున్నట్టే కనిపిస్తూ ఉంది. సొంత పార్టీ దిశగానే వెళ్తూ ఉన్నాడు. మరి ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇదే బీజేపీకి అన్నామలై రాజీనామా. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్కి 5 పేజీల రాజీనామా లేఖ. 6 నుంచి 8 మాసాల కొత్త పార్టీ. ఇక తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్లతో భేటీ అయిన అన్నామలై 5 పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. వచ్చే 6 నుంచి 8 నెలల్లో ఆయన కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిసింది. లౌకిక తమిళ్ ఫస్ట్ దృక్పథంతో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. తమిళ గుర్తింపును జాతీయ దృక్పథంలో మేళవించి ఆ కొత్త పార్టీకి శ్రీకారం చుట్టనున్నారని అన్నామలై అనుచరులు తెలిపారు. ఇదిలా ఉంటే అన్నామలై అమిత్ షాను మంగళవారం కలుసుకున్నారు. బీజేపీ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను వివరించినట్టు సమాచారం. అయితే అన్నామలై పార్టీలోనే కొనసాగాలని భావిస్తున్న అమిత్ షా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ను ఢిల్లీకి రావాలని ఆదేశించారు. నైనార్ ఢిల్లీకి వచ్చగా అమిత్ షా ఆయనతో చర్చించి అన్నామలైని శాంతింపజేసే అవకాశం ఉందని తెలుస్తుంది. బీజేపీకి అన్నామలై రాజీనామా చేయడం వెనుక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే ప్రధాన కారణమని ఆయన అనుచరులు తెలిపారు. తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేయడమే మంచిదని పార్టీ పెద్దలతో అన్నామలై పదే చెప్పారని, కానీ అన్నాడీఎంకేతో పొత్తుకే బీజేపీ పెద్దలు మొగ్గు చూపడంతో అన్నామలైని పక్కన పెట్టినట్టు అయిందన్నారు. అన్నామలై జాతీయ పార్టీ కంటే ముందుగా ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. పార్టీ ఏర్పాటుపై రేపు ప్రకటన. పార్టీ స్థాపనపై అన్నామలై ఈ నెల 4న తన పుట్టినరోజున పురస్కరించుకొని ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిసింది. తన నిర్ణయాన్ని వెల్లడించి మద్దతుదారుల అభిప్రాయాలను సేకరించినట్టు సమాచారం. మక్కల్ సేవై కచ్చి ప్రజాసేవ పార్టీ అంట. మక్కల్ సేవై కచ్చి అంట ప్రజాసేవ పార్టీ, ప్రజాసేన పార్టీ పేరుతో పాటు
మరికొన్ని పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనిపై రజనీకాంత్తో కూడా అన్నామలై చర్చించారని సమాచారం. రజనీకాంత్ పార్టీ పెడతాన్నాడు, వెనుకడుగు వేసిండు. కమల్ హాసన్ మక్కల్ నీతిమయం పార్టీ స్థాపించి వెనుకడుగు వేసిండు. విజయ్ ఒక్కడు సక్సెస్ అయ్యిండు. ఇక్కడ విజయ్ మాత్రం 2 సంవత్సరాలలో సక్సెస్ అయ్యి సీఎం అయిన నేపథ్యం ఉంది. ఈయనను నిజంగా పర్ఫెక్ట్గా వాడుకుంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్క్రిప్ట్లో భాగంగా ఆయనను బయటికి పంపించి పార్టీ పెట్టి అక్కడ తద్వారా జర రియాలిటీ గ్రౌండ్ను పెంచుకున్న తర్వాత మళ్ళీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే పార్టీని మళ్ళీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి తద్వారా తమిళనాడు రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏ విధంగా చూసినా కూడా తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తలేదు, కాంగ్రెస్ కూడా పుంజుకునే అవకాశాలు కనిపిస్తలేదు. మరి తద్వారా లోకల్ సెంటిమెంట్ను రగిల్చి అన్నామలై ముందుకు వెళ్తే సక్సెస్ సాధిస్తారు అన్న ఏమన్నా పర్ఫెక్ట్ స్కెచ్తో ముందుకు వెళ్తుందా భారతీయ జనతా పార్టీ, లేదంటే అన్నామలై అన్నాడీఎంకే పార్టీతో పొత్తు వద్దు అంటే జాతీయ నాయకులు వినలే కాబట్టి నా మాట వినకపోతే నేనెందుకు పనిచేయాలా భారతీయ జనతా పార్టీలో అని అలిగి కొత్త పార్టీ పెడతానన్నది 2-3 రోజులలో సుస్పష్టంగా కనిపిస్తుంది. బట్ రాజీనామా మాత్రం అయిపోయింది. రాజీనామా లేఖను కూడా పంపించిన నేపథ్యం మాత్రం ఉంది. ఇటువంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ కోల్పోతే భారతీయ జనతా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది.